అరే బామ్మర్ది ఏంట్రా చేస్తున్నావు తుఫాన్ లోని? మా బావేట్ సడన్ గా మా ఇంటికి వచ్చాడు. పిలిస్తే పలక వేరే ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదు బావ, నువ్వు ఇటువైపు రావు కదా, సడన్ గా చూసి షాక్ అయ్యాను. అదేంట్రా బామ్మర్ది అంత మాట అనేసో? అయినా నువ్వు ఎక్కువ చిన్నకాళ్ళ ఇంటికి కదా వెళ్తావు, ఇక్కడ చూసి షాక్ అయ్యాను. అదేం లేదురా బామ్మర్ది, మరి మా అమ్మ సాయంత్రం గుడికి వెళ్తాదంట, మీ అమ్మ వస్తుందో లేదో కనుక్కొని రమ్మంది. ఓహో, మా అమ్మ కోసం వచ్చావు, అలాగైతే 10 నిమిషాలు వెయిట్ చేయాలి. అయితే ఇంట్లో మా అత్తలేదా? ఆహా లేదు. మరి మీ అక్క ఏంట్రా కనిపించట్లేదు? ఇంట్లో లేదు కానీ కాల్ చేయమంటవా? అరే నీకు దండం పెడతాను రా, ఆ పని మాత్రం చేయకరా. వెదర్ భలేగా ఉంది కదరా బామ్మర్ది. అదంతా కాదు కానీ పెద్ద కంటే ఇష్టమా చిన్న కంటే ఇష్టమా? అలాగేం లేదురా బామ్మర్ది, నాకు ఇద్దరు సమానమే. సొల్లు చెప్పకు, నాకు తెలుసు నీకు చిన్న కంటేనే ఇష్టం. పోనీ అలాగే అనుకోరా. బావా మొన్న జూడియోలో ఒక హుడ్డీ చూసాను బావా, నాకు చాలా నచ్చింది. ఆ హుడ్డీ ఎంత ఉంటదిరా బామ్మర్ది? 2000 ఉంటది బావా. 2000ఏనా? సరే 10,000 తీసుకుందాం. ఆగు, నేను నీకు కొనమన్నానా? బామ్మర్ది నీకు ఒక హుడ్డీ నచ్చిందంటే కొనుక్కొని చూపిస్తావు, కానీ ఇలా నచ్చిందని చెప్పు. మా బావ బయట ఇలా కనబడతాడు కానీ మనసు చాలా గొప్పదే. బావా అక్క నొప్పించచ్చు కదా, కుక్క పిల్లలు పెంచుకుంటున్నా. ఎందుకురా నువ్వు ఉన్నావు కదా, ఇంకో కుక్క పిల్ల ఎందుకు? బావా సరదాగా అనలేరా, పద. మీ అక్క రాకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మా అక్క వస్తే ఏంటి భయమా? మీ అక్క వస్తే గొప్ప తలనొప్పరా బాబు, దాంతో పడలేను. సరే బావా నువ్వు వెళ్ళు, బాయ్. బాయ్ బాయ్.